ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీ మినీ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో నేను షేర్ చేసుకుంటున్నాను గ్రీటింగ్ కార్డ్. వ్యాలంటైన్స్ డేకి, బర్త్డేస్కి మల్టీపర్పస్ అనమాట. దేనికైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న పేపర్స్ బుక్ అది డాలర్ ట్రీలో మనకు దొరుకుతుంది. నేను ఎప్పుడో 2014లోనో 15లోనో తీసుకున్నాను. అది ఆల్మోస్ట్ పాడైపోయింది. ఇయర్ ట్రై చేశాను కానీ కొంతమంది దొరకలేదు నాకు అలాంటి బుక్. సో ఇంకా మా ఇంట్లో కిట్స్ ఉంటాయి కదా, క్రాఫ్ట్ ఆర్ట్స్కి సంబంధించిన షీట్స్, కలర్ షీట్స్. సో దానిలో నేను ఎల్లో కలర్ షీట్ తీసుకున్నాను అనమాట. ఆ షీట్స్ యూస్ చేస్తున్నాను. అండ్ ఇవి చాలా థిక్గా ఉన్నాయి. గ్రీటింగ్ కార్డ్కి పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట ఈ షీట్స్ అయితే. సో ఎల్లో కలర్ షీట్ తీసుకున్నాను, దాన్ని సెంటర్కి ఫోల్డ్ చేసుకున్నాను బాగా. సో ఇది మనకి గ్రీటింగ్ కార్డ్కి బేసిక్ అనమాట, టాప్ లేయర్ అనమాట. సో దాని లోపల ఇంకొక లేయర్ మనం స్టిక్ చేసుకోవడానికి నేను వైట్ కలర్ షీట్ని తీసుకున్నాను. దానిని కూడా సెంటర్కి ఫోల్డ్ చేసుకున్నాను. అండ్ మనం ఎల్లో కలర్ షీట్ తీసుకున్నాం కదా, దాని లోపల తీసుకునే షీట్ ఈ వైట్ ఏదైతే ఉందో అది ఎల్లో కలర్ షీట్ కంటే 2 ఇంచెస్ తక్కువ ఉండాలన్నమాట లెంత్. విత్ కానీ లెంత్ కానీ ఒక 1 ఇంచ్ 2 ఇంచ్ అలా తక్కువ ఉండాలి, చిన్నది అట్లీస్ట్. అప్పుడు లుక్ బాగుంటుందన్నమాట. దీనికోసం స్కేల్స్ తీసుకొని టేప్ తీసుకొని మెజర్ చేయాల్సిన అవసరం లేదు, మీకు ఐడియా వచ్చేస్తుంది ఆ పేపర్స్ తీసుకుంటే. సో నేను అలాగే మెజర్ ఏం చేయట్లేదు, జస్ట్ నార్మల్గా అనమాట. ఎల్లో కలర్ షీట్ కంటే కొంచెం తక్కువ ఉండాలని చెప్పి అలా ఫోల్డ్ చేసుకొని నేను మార్క్ చేసుకొని ఇంకా సిజర్ చేసుకుంటున్నాను దాన్ని. సో అలా ఇచ్చేసి మనం కట్ చేసేయటమే. అండ్ విత్ కూడా మీకు కొంచెం ఎక్కువైంది అనిపిస్తే అది కూడా కట్ చేసేసుకోండి. సో బేసిక్గా గ్రీటింగ్ కార్డ్కి బయట పేపర్ కంటే లోపల పెట్టిన షీట్ పేపర్ ఏదైతే ఉందో అది కొంచెం తక్కువ ఉండాలన్నమాట. సో అలా తక్కువ వచ్చే వరకు కూడా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఆ ఎల్లో కలర్ షీట్ లోపల ఇది గమ్ పెట్టుకొని స్టిక్ చేసుకోవటమే. మీరు కావాలంటే ఆ ఎల్లో కలర్ షీట్ ప్లేస్లో ఏ కలర్ షీట్ అయినా తీసుకోవచ్చు, వైట్ కానీ పింక్ కానీ బ్లూ కానీ. ఇలా లోపల పెట్టుకునే షీట్ వైట్ కలర్ షీట్ ఉంది కదా, ఆ ప్లేస్లో కూడా మీరు వేరే కలర్ ఏదైనా తీసుకోవచ్చు. సో ఇలా నేను సెంటర్కి స్టిక్ చేసేసాను కదా, సో అది డ్రై అయ్యే వరకు కూడా పక్కన పెట్టుకోండి, కొంచెంసేపు వదిలేయాలి దాన్ని. అండ్ ఇంకొక వైట్ షీట్ తీసుకున్నాను, అంటే మనకి గ్రీటింగ్ కార్డు మీద ఏదో ఒక డిజైన్ వేయాలి కదా, సో ఆ డిజైనింగ్ కోసం నేను వైట్ కలర్ షీట్ తీసుకున్నాను. దాన్ని సెంటర్కి ఫోల్డ్ చేసి కట్ చేసుకుంటున్నాను. ఆ సెంటర్కి ఫోల్డ్ చేసిన 2 పార్ట్స్ ఉన్నాయి కదా కట్ చేసుకునేవి, సో దానిలో ఒక పార్ట్ని కూడా నేను 4 ఫోల్డింగ్స్ చేశాను. ఆ 4 ఫోల్డింగ్స్ చేసినవి కూడా కట్ చేసేసి, అంటే ఈచ్ 4 వస్తాయి కదా, ఆ 4ని కూడా ఒక 4 ఫోల్డింగ్స్ చేసుకొని ఇలా కట్ చేసుకున్నాను అనమాట, చిన్న చిన్న పీసెస్. ఇదేంటంటే మీ ఇష్టం సైజు, నేను ఈ సైజ్ కట్ చేసుకున్నాను. సో దానిని కూడా ఆ షీట్స్ని కూడా సెంటర్కి ఫోల్డ్ చేయాలి అంతే, వేరే ఫోల్డింగ్ చేయకూడదు. జస్ట్ ఒక సెంటర్కి చేసుకొని మనం హార్ట్, ఒక సైడ్ హార్ట్ షేప్ వచ్చేటట్టు డ్రా చేసుకోవాలి పెన్సిల్తో. ఒకవైపు డ్రా చేస్తే సరిపోతుంది. సో దానిని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. నీట్గా అలా రౌండ్ చేసుకుంటూ స్లోగా కట్ చేస్తే మనకి హార్ట్ షేప్ వచ్చేస్తుంది. సో ఓపెన్ చేస్తే హార్ట్ అయిపోతుంది. సో 1 సైడ్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. అలా అన్ని షీట్స్ కూడా నేను హార్ట్ షేపు డ్రా చేసుకొని కట్ చేసుకున్నాను. అండ్ నార్మల్గా మీరు కావాలనుకుంటే రెడ్ కలర్ షీట్ డైరెక్ట్గా తీసుకోవచ్చు, రెడ్ కలర్ పేపర్. బట్ నా దగ్గర రెడ్ కలర్ లేదు కాబట్టి, నా దగ్గర ఉన్న వాటినే యూజ్ చేస్తున్నాను కాబట్టి, సో నేను ఈ కలర్ అంటే వైట్ కలర్ మీద రెడ్ కలర్ పెయింట్ వేసుకున్నాను అనమాట. సో రెడ్ కలర్ హార్ట్ కోసం. సో కట్ చేసుకొని పెయింట్ వేసుకున్న హార్ట్స్ని నేను గమ్తో ఈ ఎల్లో కలర్ షీట్ ఉంది కదా దాని మీద స్టిక్ చేసుకుంటున్నాను. మీరు ఈ సైజే కట్ చేసుకోవాలని లేదు, ఇంకా చిన్న చిన్న హార్ట్స్ కట్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఫ్లవర్ షేప్ చేసుకోవచ్చు మీరు, లేదు అనుకుంటే బటర్ఫ్లై షేప్ కూడా చేసుకోవచ్చు. షేప్ సైజు మీ ఇష్టం అనమాట. జస్ట్ నేను ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను ఇది అంతే. అండ్ రెడ్ కలర్ షీట్ కూడా డైరెక్ట్గా తీసుకోవచ్చు మీ దగ్గర ఉంటే. బట్ నేను మ్యాక్సిమం డెకరేషన్ ఐటమ్స్ అయినా ఏవైనా ఇంట్లో ఉన్నవి వేస్ట్ అవ్వకుండా చేస్తాను కాబట్టి నేను వైట్ కలర్ షీట్ తీసుకొని దానికి పెయింట్ వేసుకొని చేసుకున్నాను. సో అదనమాట. అలా టాప్ బాటంలో అలా 4 4 5 5 హార్ట్స్ నేను స్టిక్ చేసేసాను. అండ్ ఇప్పుడు ఇంకొక వైట్ పేపర్ తీసుకొని సెంటర్కి ఫోల్డ్ చేసి పెద్ద హార్ట్ నేను డ్రా చేసుకుంటున్నాను అనమాట. అది కూడా కట్ చేస్తాను. అది దేనికోసం అంటే ఇప్పుడు ఈ గ్రీటింగ్ కార్డ్ సెంటర్లో ఒక పెద్ద హార్ట్ నేను స్టిక్ చేయడం కోసం. సో దానికి తగ్గట్టు మనం సైజ్ చూసుకొని కట్ చేసుకొని అంటించుకోవడమే అనమాట. సో ఇది పెద్ద హార్ట్, దానికి కూడా నేను రెడ్ కలర్ పెయింట్ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే స్కెచ్ కూడా వేసుకోవచ్చు, వాటర్ కలర్ కూడా వేసుకోవచ్చు. దాని మీద నేను గోల్డ్ కలర్ గ్లిటర్స్ ఉంటాయి కదా, ఇది కూడా మా కిడ్స్దే. సో ఆ గ్లిటర్ వేస్తున్నాను అనమాట. మీ దగ్గర ఉంటే కుందన్ స్టిక్ చేసుకోవచ్చు, పర్ల్స్, వేరే స్టోన్స్, ఏదైనా సరే, ఎలా అయినా థ్రెడ్, గోల్డ్ థ్రెడ్, బార్డర్స్ థ్రెడ్స్ ఉంటాయి కదా వాటిని కూడా అంటించుకోవచ్చు, బాగుంటుంది, ఇంకొంచెం లుక్ వస్తుంది అనమాట.
సో ఆ గ్రీటింగ్ సెంటర్లో ఎంతవరకు సరిపోతుందో అలా ఆ షేప్లో మనం హార్ట్ని కట్ చేసుకొని గమ్తోని ఆ సెంటర్లో అంటించుకోవడమే. ఇలా ఎగ్జాక్ట్గా మనం హార్ట్ని ఎగ్జాక్ట్ సైజ్లో కట్ చేసుకొని సెంటర్కి స్టిక్ చేసుకుంటే సరిపోతుంది గమ్తో. అండ్ ఇంకొక వైట్ షీట్ తీసుకున్నాను నేను. ఇదేంటంటే స్మాల్ కాదు మరీ బిగ్ కాదు, కొంచెం మీడియం సైజ్ అనమాట. సో దాన్ని కూడా ఇంతకు ముందులాగే ఒక సైడు నేను పెన్సిల్తో డ్రా చేసుకొని హార్ట్ షేప్ దాన్ని కట్ చేసుకుంటున్నాను. ఈ సైజ్ అనమాట. సో ఇలా నేను 8 హార్ట్స్ తయారు చేసుకున్నాను. 8 హార్ట్స్కి కూడా డిఫరెంట్ కలర్స్ వేశాను. అంటే 2 హార్ట్స్ ఒక్కొక్క కలర్ అనమాట. బ్లూ, రెడ్, సీ గ్రీన్, పర్పుల్ అలాగా. సీ బ్లూ, పర్పుల్. సో అలా 8 హార్ట్స్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఎల్లో కలర్ షీట్ ఒకటి తీసుకున్నాను. సో మనకి లోపల వైట్ కలర్ షీట్ అంటించాం కదా, దానికి రైట్ సైడ్ అనమాట సెంటర్లో ఒకవైపు నేను చూపించాను కదా ఆ లెంత్, అంతే లెంత్, ఒక 2 ఇంచెస్ 3 ఇంచెస్ అంత లెంత్ అనమాట. సో ఆ లెంత్ షీట్ని మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు చూపించాను కదా అంత అయితే సరిపోతుంది. సో అలా గమ్ముతో ఎలా చేసుకోవాలంటే మొత్తం పేపర్ అంతా కాదు, ఈ కార్నర్ ఆ కార్నర్ అనమాట. సో 2 సైడ్స్ కూడా మనం స్టిక్ చేసుకోవాలి, మధ్యలో వదిలేయాలి. మధ్యలో అయితే మనం స్టిక్ చేయకూడదు. కొంచెం గ్రీటింగ్ కార్డ్కి మరీ సెంటర్ కాకుండా కొంచెం కిందకి అంటించుకోండి. అప్పుడు మనకి హార్ట్స్ అన్నీ కూడా ఎక్కువ ప్లేస్ ఉంటుంది. మీరు కావాలనుకుంటే ఇంకొక 2-3 హార్ట్స్ కూడా తీసుకోవచ్చు. నేను జస్ట్ ఒక 8 తీసుకున్నాను. అండ్ దాని తర్వాత అది స్టిక్ చేసిన తర్వాత ఇంకొక ఎల్లో షీట్ ఉంది కదా ఇంకా, సో దాని మీద ఈ హార్ట్ పెట్టుకొని మెజర్ చేసుకున్నాను. హార్ట్ సైజ్ ఎంతైతే ఉందో ఆ విడ్త్ అంత పేపర్ నేను ఆ షీట్ కట్ చేసుకుంటున్నాను అనమాట. సో అందుకే నేను హార్ట్ పెట్టుకొని మెజర్ చేసుకున్నాను. సో హార్ట్ విడ్త్ ఎంతైతే ఉందో ఆ విడ్త్ అంత పేపర్ మనకి సరిపోతుంది. సో అలా మెజర్ చేసుకొని నేను అది కట్ చేసుకుంటున్నాను ఆ షీట్ని, ఎల్లో షీట్ని. దాన్ని సెంటర్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని మనం ముందు ఇప్పుడు వైట్ షీట్ మీద అంటించాం కదా ఒక ఎల్లో షీట్, ఆ కార్నర్ ఈ కార్నర్, దానికి సెంటర్లో అంటించుకోవాలి ఇది గమ్తో. సో కింద అలాగా చూసారు కదా మీరు, ఫోల్డ్ చేశాను కదా ఒక కార్నర్ అనమాట. ఒక కార్నర్కి నేను గమ్ స్టిక్ చేసుకొని ఆ సెంటర్లో స్టిక్ చేసుకున్నాను అలా. సో ఎగ్జాక్ట్గా సెంటర్ చూసుకొని స్టిక్ చేసుకోండి. సో అది కూడా డ్రై అవ్వనివ్వండి, ప్రతిదీ కూడా ఒక 2-3 మినిట్స్ డ్రై అవ్వనివ్వాలి. డ్రై అయితేనే మనకు బాగుంటుంది అనమాట. సో దానిని మళ్ళీ రివర్స్ చేసుకోవాలి స్టిక్ చేసిన తర్వాత. ఇప్పుడు మనం సెంటర్లో వదిలేసాం కదా ఫస్ట్ స్టిక్ చేసిన పేపరు, ఆ సెంటర్ లోపల ఇది పెట్టుకొని మూవ్ అవుతుందో లేదో చూసుకోండి. సో అలా మూవ్ అవ్వాలన్నమాట. సెంటర్లో అయితే గమ్తో స్టిక్ చేయొద్దు. సో ఇప్పుడు ఏదైతే షీట్ ఉందో పొడవుగా మనం అంటించాం కదా, దాని మీద మనం కట్ చేసి పెట్టుకున్న హార్ట్స్ని అంటించాలి. ఫస్ట్ అయితే నేను రెడ్ కలర్ హార్ట్ తీసుకున్నాను. అండ్ మొత్తం గమ్ పెట్టద్దు, జస్ట్ మనం అంటించడం కోసం పైన మాత్రమే, ఆ హార్ట్కి పైన ఒక లైన్ గమ్ పెట్టుకొని దాన్ని మాత్రమే అంటించాలి. మనకి హార్ట్ అనేది ఈజీగా మూవ్ అవ్వాలన్నమాట. జస్ట్ పైనే అంటించాలి, మిగిలిన హార్ట్ అంతా కూడా మనకి ఓపెన్గా ఉండాలి. సో అది. దాని తర్వాత సీ బ్లూ అలా అనమాట 1 by 1 కలర్ స్టిక్ చేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే మొత్తం హార్ట్స్ అన్నీ రెడ్ కలరే తీసుకోవచ్చు మీకు ఇష్టమైతే. బట్ నేను ఏంటంటే ఒక్కొక్క హార్ట్ మీద ఏమైనా మెసేజెస్ రాయాలి అనుకుంటే ఈజీగా కనిపిస్తుంది అండ్ కలర్ఫుల్గా ఉంటే బాగుంటుంది కదా, అందుకని చెప్పి నేను కొన్ని కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. మొత్తం రెడ్ అయితే మొత్తం రెడ్గా ఉంటుంది. అంటే డిఫరెంట్ మెసేజెస్ రాసేటప్పుడు డిఫరెంట్గా అనిపించదు కదా, అందుకని చెప్పి నేను డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను. సో అది అలా అన్ని కలర్స్ నేను స్టిక్ చేసేసుకున్నాను. నేనైతే జస్ట్ 8 తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే అదే షీట్ని ఇంకొంచెం కిందకి స్టిక్ చేసుకొని ఒక 10 హార్ట్స్ 12 హార్ట్స్ దాకా కూడా తీసుకోవచ్చు. హార్ట్స్ అన్నీ స్టిక్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి. గమ్ము బాగా డ్రై అయితేనే గ్రీటింగ్ కార్డ్ బాగుంటుంది. సో గ్రీటింగ్ కార్డ్ అయితే అయిపోయింది, సింపుల్గా చేసేసాను ఇలాగా. సో మనం బ్యాక్ని ఏదైతే షీట్ అంటించామో దాన్ని కిందకి స్లోగా పుల్ చేస్తూ ఉంటే హార్ట్స్ అన్నీ అలా టర్న్ అవుతూ ఉంటాయి అనమాట స్లోగా. సో ప్రతి హార్ట్ మీద మీరు ఏదైనా మెసేజ్ రాసుకోవచ్చు అండ్ మనం కిందకి పుల్ చేస్తున్న ఆ పేపర్ మీద కూడా మీరు ఏదైనా రాయాలనుకుంటే రాయొచ్చు. సో స్లోగా అలా పుల్ చేస్తున్నప్పుడు ఆ మెసేజ్ చదువుతూ ఉంటే చాలా బాగుంటుంది. చూసారు కదా గ్రీటింగ్ కార్డ్ ఎలా చేశాను అనేది. సింపుల్గానే చేశాను. నార్మల్గా అయితే మేము గ్రీటింగ్ కార్డ్స్ ఎక్కువ కొనము, ఓన్లీ కిడ్స్ బర్త్డేస్ కోసం. అది కూడా లాస్ట్ 3 years నుంచి నేను మా పాప బర్త్డేకి బాబు బర్త్డేకి ఇస్తున్నాము. అంటే మా బాబు చేత మా పాపకి ఇప్పించడం, లేదంటే మా పాప చేత మా బాబుకి ఇప్పించడం అలా అనమాట. స్పెషల్గా మేమేం అకేషన్స్కి గ్రీటింగ్ కార్డ్స్ తీసుకోము. బట్ నేను 2017లో ఈరోజు నేను మీకు ఏదైతే చూపించానో అదే మోడల్లో నాకు ఒక ఐడియా వచ్చింది. 2017లో చేశాను అనమాట.
అంటే నేను ఎందుకు చేశాను అనేది రీజన్ తెలియడం కోసం చెప్తున్నాను. కొంచెం ఇది పర్సనల్ థింగే బట్ చెప్తున్నాను. నా దగ్గర బుక్ అని చెప్పాను కదా, డాలర్ ట్రీ బుక్. సో ఆ పేపర్ ఇంత థిన్గా ఉంటుంది. 2000 హ్యాపీ బర్త్డే 2017 చూసారు కదా. సో 2017లో చేశాను నేను ఇది. అప్పుడు ఏంటంటే డాలర్ ట్రీ పేపర్ ఇలాగా అంటే థిన్గా ఉంది. నాకు అప్పుడు అంత ఐడియా కూడా లేదు గ్రీటింగ్ కార్డ్ లోపల ఇంకొక కొంచెం థిక్ పేపర్ పెట్టాలని. అలా ఏమి అంత టైం కూడా లేదనమాట నా దగ్గర. అప్పుడు మేము ఇండియా వెళ్ళిపోతున్నాము, నేను మా కిడ్స్ వెళ్ళాల్సి వచ్చింది సడన్గా 2017లో. సో అప్పుడు నా దగ్గర ఇలా స్టోన్స్ ఉంటే జస్ట్ ఈ బార్డర్ అంతా ఇలా స్టోన్స్లో అంటించేసాను. జస్ట్ పేపర్స్ నా దగ్గర కలర్స్ పేపర్స్ ఉంటే ఇలా చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చి జస్ట్ ఇలా ఇదంతా కూడా హార్ట్ సింబల్స్ వేసాను. అప్పుడైతే జస్ట్ బర్త్డే కానీ ఇచ్చాను, మా హస్బెండ్ బర్త్డేకి. నేను ఇండియా వెళ్ళిపోయిన తర్వాత మేలో అలా వెళ్ళాను, జూలైలో ఆయన బర్త్డే అనమాట. సో అప్పుడు కాల్ చేసి నేను ఒక ప్లేస్లో ఇది గ్రీటింగ్ కార్డ్ పెట్టాను, ఒక క్యాబిన్ బ్యాగ్లో అనుకుంటా పెట్టి. సో ఆయనకి కాల్ చేసి నేను చెప్పాను అనమాట, పలానా ప్లేస్లో ఒక గ్రీటింగ్ కార్డ్ ఉంటుంది, జస్ట్ వెళ్ళి తీసుకోండి అని. ఒక సర్ప్రైజ్ లాగా అనమాట, ఆయనకి తెలియదు నేను అక్కడ పెట్టినట్టు. సో వెళ్ళి తీసుకున్నారనమాట. అది ఈ గ్రీటింగ్ కార్డ్ స్టోరీ. అయితే ఇది కూడా సింపుల్గానే చేశాను. మీరు కావాలనుకుంటే దీని చుట్టూ స్టోన్స్ స్టిక్ చేసుకోవచ్చు, కుందన్ స్టిక్ చేసుకోవచ్చు, అండ్ ఇంకొంచెం దీని మీదే కొంచెం స్మాల్ హార్ట్, ఇంకొంచెం స్మాల్ హార్ట్, ఇంకొంచెం స్మాల్ హార్ట్, కలర్ఫుల్ హార్ట్స్ వేసుకోవచ్చు. రెడ్ కలర్తోనే ఇంకొంచెం అలా 3-4 హార్ట్స్ లాగా స్టిక్ చేసుకోవచ్చు. మీరు ఏదైతే అనుకుంటున్నారో, మీరు ఇచ్చే అకేషన్ ఏంటో, బర్త్డే అయితే బర్త్డే, వ్యాలంటైన్స్ డే ఇంకేదైతే అది. సో దానికి సంబంధించి మీరు ఇచ్చే పర్సన్ గురించి ఈచ్ హార్ట్ మీద మీరు ఇన్ఫర్మేషన్ ఏదైనా రాయాలనుకుంటే మెసేజ్ లాగా రాయొచ్చు అనమాట. అండ్ ఈ కిందకి మనం కూడా మన ఏదైతే చెప్పాలనుకుంటున్నామో మెసేజ్, సో అది కూడా రాయొచ్చు అనమాట. సో అది బాగుంది కదా. అట్లీస్ట్ ఒక్కరికైనా సరే నా ఐడియా నచ్చకపోతుందా అని చెప్పి, సో ఆ ఒక్కరి కోసమే చేశాను అనుకోండి, ఇంత పెట్టైనా కొనుక్కోవచ్చు గ్రీటింగ్ కార్డ్. బట్ మన చేతులతో మనం ఓన్గా చేసింది ఇస్తే ఆ సాటిస్ఫాక్షన్, ఆ ఫీలింగ్ బాగుంటుంది కదా. అప్పుడు బర్త్డేకి ఇచ్చాను కాబట్టి నేను ఇలా, అప్పుడు ఈ కలర్స్ నా దగ్గర ఉన్నాయి పేపర్స్, సో ఇలా స్టిక్ చేసి ఇలా పెట్టేశాను అంతే. సో ఇప్పటికీ కూడా మా హస్బెండ్కి ఇది బాగా నచ్చింది ఈ ఐడియా అది. సో దాచుకున్నారనమాట. సో ఇదే ఐడియా నాకు వచ్చింది, జస్ట్ షేర్ చేసుకుందాం అనుకున్నాను, షేర్ చేసుకున్నాను. ఎవరో ఒకరికి యూజ్ అవుతుంది కదా అని చెప్పి. ఎవరో ఒకరు అలా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, కొనేదానికంటే ఓన్గా తయారు చేసి ఇద్దామని. సో ఇదనమాట ఈ గ్రీటింగ్. ఇదేం పెద్ద గ్రీటింగ్ కార్డ్ కాకపోయినా మన చేతులతో చేసాం కాబట్టి కొంచెం సాటిస్ఫాక్షన్ అనమాట. సో అది ఇవాళ వీడియో. మీకు ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ యాజ్ యూజువల్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సనీ మినీ వరల్డ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.